నమస్కారం. ధ్యాన విద్యార్థి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ యువత ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. మరి ఎంతో ఘర్షణ వాళ్ళల్లో మనం చూస్తున్నాం. ఆ ఘర్షణ నుంచి ఎలా బయటకు రావాలి, అలాగే ప్రతి యువత ధ్యాన యువత కింద ఎలా మారాలి అన్న అంశంపైన ఇవాళ మాట్లాడుకుందాం. మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అలాగే వర్కింగ్ చైర్మన్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ, డాక్టర్ బి శివరామప్ప గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద షో. నమస్తే. ఎస్ సార్, ఇవాళ యువత చాలా హాట్ టాపిక్ సార్. ప్రతి దేశానికి యువత ఎంతో ముఖ్యంగా ఉంటారు. అలాగే ఆ యువత మూలంగానే మన ఒక ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇవాళ యువత మరి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు సార్. సో ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ మరి వాళ్ళ ధ్యాన యువత కింద ఎలా మార్చగలుగుతూ ఉంటారు? ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ ది ఛాలెంజెస్ ఏమేమైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఒక నెక్స్ట్ అంశంలో మనం దాంట్లోంచి నివారణ వైపు మనం మాట్లాడుకుందాం. అసలు సిసలైన సబ్జెక్ట్ అది. ఎందుకనంటే ఈనాటి బాలలే రేపటి దేశ పౌరులు కదా, దేశ నాయకులు కావాలి. ఎస్, వారి యొక్క గుణగణాలపైనే మరి దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అలాంటి సందర్భంలో వాళ్ళు ఎలాగ మసలాలి, ఎలాగ నేర్చుకోవాలి, ఏ వాల్యూస్ కావాలి వాళ్ళకి, వాళ్ళ విద్యాభ్యాసంలో మరి ఎలాంటి విద్యను మనం అందించాలి, వాళ్ళను ఎలా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అన్నది ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైనటువంటి ఇతివృత్తంగా ఉండాలి. ఎస్. కానీ మరి ఈనాడు మనం చూస్తున్నాం కదా, చాలామంది పిల్లలు ఎంతో క్రమశిక్షణ లేకుండా మనం ఎలా తయారు చేస్తున్నాం వాళ్ళను, మన విద్యా వ్యవస్థలో మనం ఏమి చెప్తున్నాము, ఉపాధ్యాయులు ఏం చెప్పాలి. ఇప్పుడు కేవలం ధనార్జన నిమిత్తం జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటున్నారు, స్కిల్ఫుల్ అని అంటున్నారు, టెక్నాలజీ అని అంటున్నారు. కానీ ఏ కోశాన మనం మంచితనం గురించి చెప్పటం లేదు, ఒక దయాగుణం నుంచి చెప్పటం లేదు. అసలు నోబెల్ క్వాలిటీస్ అంటేనే ఎవరు పలకటం లేదు. ఏదైనా ఉంటే కూడా లిప్ సింపతి, ఏదో చెప్పాలని చెప్తున్నారే తప్ప వాళ్ళల్లో అది ఆ హృదయానికి హత్తుకోవాలి, వాళ్ళు అలాగా తయారు కావాలి అన్న ఉద్దేశంతో ఏ ప్రణాళిక లేదు ప్రస్తుతం. అందుకని మనం ఏం చేయాలి, నోబెల్ వాల్యూస్, ఈ యొక్క ఎథికల్ వాల్యూస్ అని అంటారు చూడండి. ఎథికల్ వాల్యూస్ అని అంటే ఇంగ్లీష్లో ఎథికల్ అంటాము, కానీ యాక్చువల్గా అది ఈథర్ నుండి వచ్చిన పదం. అది ఈథర్ అని అంటే చైతన్యం అన్నమాట. ఆకాశం అంటే చైతన్యంతో నిండి ఉంది. సర్వవ్యాపకమైనటువంటి ఈ చైతన్య స్వభావాలు మనం చెప్పాలి. మనలో ప్రతి జీవి కూడా చైతన్యంతో నిండి ఉన్నాం. మరి వాటి విలువలు ఏమిటి అని అంటే అద్భుతమైనటువంటి శాంత స్వభావం, తర్వాత దయాగుణం, సత్యసంధత. చైతన్యానికి మారు పేరు సత్యం, జ్ఞానం, అనంతం అని అంటారు. వేదాలలో అలా చెప్పారు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక విలువలు, ఈ ఆధ్యాత్మిక విలువ అంటే ఆ చైతన్యపు జాడులు అన్నమాట. ఆ చైతన్యపు గుణాలు అలా వివరించారు మన వాళ్ళు. సత్యం, జ్ఞానం, అనంతం అనేది. అవి మనము పిల్లల్లో నాటాలి, సత్యసంధులు కావాలి. ఈరోజు అద్భుతమైనటువంటి శ్రీరామ భూమిలో, జన్మభూమిలో శ్రీరాముడు అవతరించినాడు. ఎప్పుడైతే ధర్మానికి లోటు వస్తుందో అప్పుడప్పుడు వస్తాను అని చెప్పిన మహానుభావుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు చూడండి. సో ఇక మీదట మనమైనా కనీసం ఆ యొక్క యువతను ఆ రస్తాలో పంపించే మార్గంలో చేస్తే చాలా చాలా మంచిది. క్రమశిక్షణ లేకుండా, ఒక నోబెల్ వాల్యూ అన్నది ఏమీ తెలియకుండానే పిల్లలు చదువులో ప్రతిదీ కూడాను ధనార్జన, టెక్నాలజీ, వస్తు జ్ఞానమే తప్ప ఆధ్యాత్మిక జ్ఞానము సరిగా అందటం లేదు. మనం చెబితే కదా అందేది. అందుకని విద్యా వ్యవస్థలో గట్టి మార్పు రావాలి. ఈ యొక్క నోబెల్ వాల్యూస్, కైండ్ హార్ట్ అంటే ఏమిటి అనేది పిల్లలకు చెప్పాలి. మనం దయాగుణము అని చెప్పాలి, అహింస ఏమిటి అని చెప్పాలి, ధర్మపాలన అంటే ఏమి చెప్పాలి, అహింస పరమధర్మ అని చెప్పిస్తున్నారు. తర్వాత ఇంద్రియ నిగ్రహం అంటే ఏమి చెప్పాలి, సర్వదయ గుణం ఏమిటి అని చెప్పాలి, క్షమ అంటే ఏమిటి, ఫర్గివ్నెస్ అంటే ఏంటి, మంచి అంటే ఏమిటి అని కూడా తెలియదు ఈ రోజుల్లో. మంచి అని అంటే ఏమిటి మంచి, డబ్బులు ఇస్తే మంచి అనేస్తారు. ఎక్కడ ఉన్నాం చూడండి, మన యొక్క విలువలు ఎక్కడెక్కడ పోతున్నాయి. మంచి అన్నది ఏమిటి అనేది మన వేదాలలో చెప్పి ఉన్నది. అద్భుతమైనటువంటి ఆ యొక్క అర్థం ఎలా చెప్తున్నారు అని అంటే,
మనము ఏ పని చేస్తే మనకు ఉన్నతి కలుగుతుందో, మానవుడు ఉద్ధరిస్తాడో ఆ పనినే మంచి అని అంటారు. ఉమ్, అటువంటిదే అహింసా వ్రతం. అహింస సత్య ఆస్తేయ ప బ్రహ్మచర్య అపరిగ్రహ అని చెప్పేసి పతంజలి గారు తన సూత్రాలలో పెట్టారు. అవి మహావ్రతాలు. ఉమ్, అందులో ఏ ఒక్కటైనా మనం నాటాలి పిల్లల్లో. ఎస్. ఆనాడున ఈ దేశం భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. ఉమ్, పిల్లలకు తల నిండా కూడాను ఈ క్రమశిక్షణ అంటేనే తెలియదు. వాళ్ళు ఏమిటంటే ఈ రోజుల్లో క్రమశిక్షణ అంటే సమయానికి పోవటం, డ్రెస్సులు బాగా వేసుకోవటం, టిప్ టాప్గా ఉండటం, ఇదే క్రమశిక్షణ అనుకుంటున్నారు. ఉమ్, కానీ యాక్చువల్గా క్రమశిక్షణ అది కాదు. ఆత్మజ్ఞానం నింపినన్నాడు వాడు క్రమశిక్షణ అలవడుస్తాడు, ఉమ్, పాటిస్తాడు. ఆత్మజ్ఞానము అనంటే తన యొక్క చైతన్య శక్తిని గుర్తించాలి. అది ఏ ధ్యాన రూపంలో మనకి తోడవుతూ ఉంది. ఉమ్, ప్రతి పిల్లకాయ ఈరోజు ధ్యానం చేసినట్లయితే మనం చెప్పకుండానే వాడే అద్భుతమైనటువంటి ఆదర్శ వ్యక్తిగా తయారవుతాడు. వాటిలో ఈ దయాగుణం ఉబికి వచ్చేస్తూ ఉంటుంది. వాడు సత్య మార్గంలోకి పయనిస్తాడు. చక్కని మాట మాట్లాడతాడు. మరి ఈ రోజుల్లో మాట అన్నదే తెలియదు. ఉమ్, ఏదైనా కష్టాలు వచ్చినా కూడా కృంగి కృషించిపోతారు. ఏదో ఒక అబ్బాయి కొన్ని మార్కులు రాలేదు అన్నప్పుడు వెంటనే తను తాను నశింప చేసుకునే ఆత్మహత్యలకు దారితీస్తాడు. ఎస్. దీనికి కారణం ఏమిటి? అసలు వాల్యూస్ తన యొక్క వాల్యూ తనకు తెలియదు. ఉమ్, మన ఆత్మజ్ఞానము తెలియదు. ఏ తప్పు ఏ కష్టం వచ్చినా దాన్ని సరిచేసే మార్గము చూపించాలి. అది ఏ బుద్ధి అని అంటారు. ఎస్. చింతపడకూడదు, బాధపడకూడదు. ఉమ్, మరి ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలి చెప్పండి? ఉమ్, అది విద్యా వ్యవస్థలో రావాలి. ఎస్. దీన్ని మనం ఏమంటాము? క్రమశిక్షణ అని అంటాము, ఉమ్, ఎథికల్ వాల్యూస్ అని అంటాం, ఎస్. స్పిరిచువల్ వాల్యూస్ అని అంటాం, ఉమ్, మారల్ వాల్యూస్ అని అంటాం. ఉమ్, చూసారా? ఇలాంటివి కూడా తగిన మోతాదులో వాళ్ళకి వడ్డించాలి మనం. ఉమ్, ఇవన్నీ ఊరికే ఏదో లిప్ సింపతిగా చెప్పాము, ఒక పీరియడ్ పెట్టాము అంతే అని అంటే సరిపోదు. ఎస్. మరి గట్టిగా ప్రయత్నం చేయాలి అని నా యొక్క అభిప్రాయం అంటారా? ఎస్. సార్, ఇది చాలామందికి మీరు అన్నట్టుగా అంటే ప్రతి ఒక్క యువతకి ఈ స్పిరిచువల్ కోషంట్ లేకపోతే ఎస్క్యూ అని ఈ మధ్యన అంటున్నారు. ఎస్క్యూ ప్లస్ ఇమోషనల్ కోషంట్ అంటే ఈక్యూ, ఈ రెండు ఉంటే ఐక్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటారు. ఇప్పుడు కేవలం అందరూ ఐక్యూ పైన ఫోకస్ చేస్తారు, అంటే ఇంటెలిజెంట్ కోషంట్ పైన ఫోకస్ చేస్తాను. సో ఈ ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషంట్, తర్వాత ఇమోషనల్ కోషంట్ ఈక్యూ, ఈ రెండు అంశం పేర మాట్లాడతారు సార్. కరెక్ట్. మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. మరీను మనమంతా ఐక్యూ పైన పోతా ఉన్నాం. ఎస్. ఈ రెండు ఎక్కువగా మనల్ని ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ పైన సమస్తము ప్రపంచమంతా ఆధారపడి ఉంది. ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంటుంది అని అంటే చూసిన ఒక ప్రతి వస్తువు నుండి కూడా మనం గ్రహిస్తూ ఉంటాం. ఎస్. ఇంటెలిజెన్స్ అన్నది నాలెడ్జ్ అని అంటాం. ఇట్ ఈస్ నాట్ విజ్డమ్. కైండ్లీ అండర్స్టాండ్ దిస్. Yes. ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అన్నప్పుడు మన వాళ్ళు అది తెలివి బుద్ధి అని చెప్పేసి అనుకొని దాని వెంటే పోతున్నారు. కానీ ఇంటెలిజెన్స్లో విజ్డమ్ ఉండదు. ఇంటెలిజెన్స్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్. ఓకే. నాలెడ్జ్ అని అంటే వస్తు జ్ఞానం. బాహ్య ప్రపంచం యొక్క సంగతులన్నీ కూడా ఇంటెలిజెన్స్. దాని నుండే వచ్చినవన్నీ ఇంటెలిజెన్స్ అని అంటారు. అంటే భౌతికమైన భౌతిక విషయ వాసనల్ని తెలుసుకోవడమే ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అని అంటారు. ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఇంటెలిజెన్స్ ఉన్నది అని మనం మనం తలుస్తున్నాం ఆ విధంగా. కానీ యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ సపరేట్, వేరు. తర్వాత బుద్ధి వేరు. విజ్డమ్ అని అంటారు చూడండి, అది వేరు. విజ్డమ్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తుంది, ఓకే, సక్రమమైన మార్గంలో పెడుతుంది. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఈ వస్తు సంగ్రహణాన్ని చేస్తుంది, ఆ జీవితాన్ని అదే రీతిలో నడిపిస్తూ ఉంటుంది. కానీ అన్ని విషయాలను తీసుకోదు. ఏ వస్తువు చేస్తే ఆ వస్తువు యొక్క జ్ఞానం ఇస్తుంది ఇంటెలిజెన్స్. ఎస్. అది కేవలం పీస్గా ఉంటుంది. దేని గురించి చేస్తే దాని గురించిన ఇంటెలిజెన్స్ వస్తుంది. కానీ విజ్డమ్ అలా కాదు. ఇది మొత్తం జీవితాన్ని సరిపడా జ్ఞానం ఇస్తూ ఉంటుంది. జీవితంలో ఎలా మెలగాలి, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అన్నది.
ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గురించి చెప్పేది ఇంటెలిజెన్స్. ఎస్. కానీ విజ్డమ్, బుద్ధి ఏం చేస్తుంది? మొత్తం జీవితాన్ని అంతా కూడాను సరిపెట్టుతుంది అన్నమాట. అన్నిటికీ కావాల్సినటువంటి విషయ సంగ్రహణే కాకుండా తన యొక్క చైతన్య విలువలు కూడాను జోడించి చక్కని జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే విజ్డమ్ ఆర్గనైజెస్ ది లైఫ్. విజ్డమ్ అన్నది జీవితాన్ని మంచి రస్తాలోకి మలుపుతుంది. ఇంటెలిజెన్స్ అన్నది ఏదో ఒక ప్రతి వస్తువును, ఒక సబ్జెక్టును, ఒక భాగాన్ని గుర్తించడానికి పనిచేస్తుంది. చూసారా? సో జీవితం అంతా ఎలాగా చేస్తారో చెప్పండి. కేవలం వస్తువు సంఘటనల గురించే కాదు, మన యొక్క ప్రవర్తనను కూడాను మనం తెలుసుకోవాలి. అందుకని విజ్డమ్ అని అంటే ఏంటి? స్పిరిచువల్ విజ్డమ్ అని అంటారు. ఎప్పుడైనా సరే విజ్డమ్ ఎక్కడి నుండి వస్తుంది? ఆత్మ నుండి వస్తుంది. అందుకని ఆత్మబోధ అని అంటారు, ఆత్మ జ్ఞానము అని అంటారు, మనోజ్ఞానము అని ఎవరు అనరు. ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ జ్ఞానం. ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ఫర్మేటరీ సైన్స్, నాలెడ్జ్ ఇన్ఫర్మేటివ్ సైన్స్ అన్నమాట. ప్రతి సబ్జెక్ట్కి వేరువేరుగా ఉంటుంది. ఇంటెలిజెన్స్ కెన్ బి ఆన్ క్రికెట్, ఇంటెలిజెన్స్ కెన్ బి ఆన్ కుకింగ్, ఇంటెలిజెన్స్ కెన్ బి ఎవరీ ఫీల్డ్. అది నాలెడ్జ్. కావలసిన నాలెడ్జెస్ ఉంటాయి, వస్తు సమాచారాలు, అవంతా సమాచార జ్ఞానం. కానీ జీవితాన్ని ఏర్పాటు చేసే జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? అది ఆ జ్ఞానము జీవితం అంతా కూడాను మనకు అనుకోని సంఘటనలతో ఉంటుంది. అనుకున్న సంఘటనలు కొన్ని ఉండవచ్చు, కానీ అనుకోని సందర్భాలు, సంఘటనలు వచ్చినప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది చెప్పండి? అందుకని ఈ జ్ఞానాన్ని తీసుకురావాలి. జ్ఞానము అని అంటే ఏంటి? ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణనే జ్ఞానం అని అంటాం. ఆ జ్ఞానం ఎక్కడి నుండి మనం తీసుకోగలుగుతాము అన్నప్పుడు అది కేవలం మీ నుండే వస్తుంది, అంతర్గతమైనటువంటి ఆత్మశక్తి అని చెప్పేసి మన పూర్వీకులందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. అందరూ మహనీయులు అదే చెప్తున్నారు, ఆత్మజ్ఞానాన్ని చూడు అని. నీ యొక్క బుద్ధిని నీవు యూజ్ చేయాలి. ఈ ప్రకృతి నుండి వచ్చినటువంటి ఈ సమాచారాన్ని పక్కన పెట్టాలి. ఇది కేవలం ఒక్కొక్క విషయాన్ని గురించే చెప్తుంది, కానీ నీ జీవితం గురించి చెప్పదు. అందుకని అనుకున్నవి, అనుకోనివి, ఇంకా కొత్త కొత్త విషయాలు అన్నీ కూడా జీవితం అంతా కూడాను కలగుర గంపలాగా ఉంటుంది. ఒకటే అని చెప్పలేము. దానికి తగ్గ జ్ఞానం ఉండవాలి. ఏ విషయానికి ఆ జవాబు చెప్తూ పోతూ ఉండాలి. సో సమగ్రమైనటువంటి జ్ఞానమే మనకి జీవితంలో మనకి మంచి జీవితాన్ని, సులువు జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకని మనం ముందుకు తీసుకురావాలి. ఎస్క్యూ ఏం చేస్తుంది? ఐక్యూను చక్కగా ఇంకా ఇనుమడింప చేస్తుంది. దానివల్ల ఎమోషన్స్, ఈక్యూ కూడాను బాగుపడుతుంది. ఈరోజు చూడండి, ఎవరో ఒకరు నువ్వు సరిగా చదవలేదు అనేప్పటికీ ఆ అబ్బాయి చాలా కృంగిపోతాడు, దుఃఖిస్తాడు, లేదా కోపంతో ఇంకేమో చేస్తాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు, లేదా ఆత్మహత్య కూడా చేసేసుకుంటున్నాడు. ఏమేమో చేస్తాడు, తెలియక అన్నీ చేస్తాడు. ఎందుకు అనంటే ఆ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవటానికి వాడికి తగినటువంటి ఆ విజ్ఞానము తక్కువైంది. కేవలం వస్తువులను చూస్తున్నాడే కానీ ఈ యొక్క ఆత్మ యొక్క బోధ, మరి ఈ యొక్క మోరల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, మానవ విలువలు వాడికి తెలియదు. కేవలం నేను పాస్ కాలేదే అన్నదే ఉంది, కానీ అది పాస్ కావటానికి మన వల్ల ఉన్నటువంటి శక్తియుక్తులు వాడికి తెలియవు. ఆ శక్తియుక్తుల కథనే స్పిరిచువల్ వాల్యూస్ చెబుతుంది. మానవుని యొక్క శక్తి ఎంతవరకు మనం చేయొచ్చు, ఎన్ని కార్యక్రమాలను సాధించవచ్చు అన్న పరిజ్ఞానాన్ని ఇస్తుంది. కానీ ఈరోజు పిల్లలకి అలాంటి పరిజ్ఞానం లేదు. ఏ పుస్తకం చదివితే ఆ పుస్తకం యొక్క సంగతి మాత్రమే వాళ్ళకి తెలుస్తుంటుంది. సో ఈ పరిస్థితుల్లో పిల్లలకి అయోమయం, ఏదైనా కొత్త సందర్భం వస్తే అయోమయంలో పడిపోతారు, ఆవేశానికి గురి అవుతారు, తన పని పూర్తి చేసుకోలేక సగంలోనే ఆపేస్తారు. మనుష్యుల పట్ల మాట్లాడటం కూడాను నేర్చుకోకుండా వెళ్ళిపోతున్నారు. మాట అన్నదే వాడికి సరిగా తెలియటం లేదు. ఎందుకంటే ఈ మాట కోపము తక్కువ చేసుకోవటం, మంచిగా మాట్లాడటం,
మరి దయాగుణంతో ఉండటం, ఉమ్, ఇవన్నీ కూడాను వస్తుశాస్త్రంలో లేవు. ఉమ్, వాళ్ళు ఎప్పుడు వినలేరు అది. ఎందుకంటే పాఠశాలలో చెప్పటం లేదు కదా. ఉమ్, దయామయుడు, కరుణ, మైత్రి, ముదిత కరుణ అన్నవి ఏ క్వశ్చన్ మనం చెప్పటం లేదు. ఉమ్, మైత్రతత్వం ఏంటి, మిత్రత్వం అంటే ఏంటి, ఎవరు బోధించటం లేదు. ఉమ్, కరుణ అంటేనే ఎవరికి తెలియటం లేదు. ఎస్, ఇలాంటి విలువలు మనం అత్యవసరంగా మనం విద్యా వ్యవస్థలో చేర్చాలి. ఆనాడే ఈ చిన్నపిల్లలు పెద్ద పిల్లలుగా వ్యవహరించగలరు, దేశాన్ని ముందుకు తీసుకుపోగలరు. ఎస్, లేని నాడు ఈ యొక్క హావభావాలతో, ఎమోషన్స్తో ఒకరి మధ్య ఒకరికి కలతలు పెరిగి ఐకమత్యం శూన్యమైపోయి అతి ఒక యుద్ధభూమిగా తయారు చేస్తారు ఉమ్, ప్రతి ప్రదేశాన్ని. అలా కాకుండా చేయాలి అని అంటే మనతో పాటు మన పిల్లలకి ఆ విద్యా బుద్ధులు చెప్పాలి. విద్య చెప్పారు, బుద్ధి మాత్రం చెప్పటం లేదు. ఎస్, మనం అంటాము విద్యా బుద్ధులు కావాలి అని. ఉమ్, విద్య అయితే చెప్తాం, అంతా టెక్నాలజీ అది ఇది అని అంటాము, బుద్ధి మాత్రం మర్చిపోయాం. ఉమ్, ఆ బుద్ధి ఎక్కడ ఉన్నది? అందుకనే ఈ యొక్క ఎస్క్యూ అని మనం తీసుకురావాలి. స్పిరిచువల్ కోషంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆర్గనైజ్ ది ఎంటైర్ లైఫ్. ఎస్, ఆ స్పిరిచువల్ కోషంట్ ఎలా మనకు ప్రాప్తమవుతుంది చెప్పండి? ఉమ్, చక్కగా ధ్యానం చేయాలి. యా, అందుకనే ధ్యాన శాస్త్రం వచ్చేసింది. ఉమ్, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే మన మనస్సును శాంతపరుచుకోవాలి. ఉమ్, ఎప్పుడు మనస్సు శాంతమవుతుందో అప్పుడు అబ్బాయికి చక్కని క్రియేటివిటీ వచ్చేస్తుంది, ఎస్, సృజనాత్మక శక్తి వస్తుంది. ఉమ్, తర్వాత డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ ఇవన్నీ రావాలి అంటే మనసు శాంతపరుచుకోవాలి. పిల్లలకు అది ఎప్పుడు నేర్పాము చెప్పండి? ఎస్, నేర్పించటం లేదు. ఉమ్, మరి ఎలాగ ఆలోచించి చేస్తారు వాళ్ళు? ఉమ్, సమగ్రమైనటువంటి ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? సూక్ష్మ ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? ఉమ్, రాదు. ఎస్, నిశ్చయాత్మకంగా ఉండాలి వాడు, డిసిషన్ మేకింగ్ అయితే రాదు. ఉమ్, తర్వాత తీక్ష్ణ బుద్ధి అసలే ఉండదు. ఉమ్, ఎందుకంటే ఎప్పుడూ మనసును అల్లకల్లోలంగా చేసుకుంటూనే ఉంటాడు అబ్బాయి. ఎస్, దాని పరిస్థితిలో మనం శాంతము చేసే ఒక ఉపాయం చెప్పాలి. ఉమ్, ఆ ఉపాయమే మనం అర్థం చేసుకోవాలి. ధ్యాన శాస్త్రం చక్కగా వివరిస్తూ ఉంది. ఎవరైనా సరే, పిల్లవాడైనా పెద్దవాడైనా, నెమ్మది అయినటువంటి మనస్సులో అద్భుతమైన విజ్ఞానం సృష్టింపబడుతుంది. ఉమ్, ప్రసన్న చేతసోహి ఆసుబుద్ధి పర్యవశిష్టతే. చూసారా? విజ్ఞానం అంతా ఉన్నది, మన పెద్దవాళ్ళంతా చెప్తూనే ఉన్నారు. కానీ మనం చూడండి, ఇంప్లిమెంటేషన్లో మనం ఇంకా తీసుకెళ్ళవలసింది ఉంది. ఉమ్, ఓకే, ఎన్నో మంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ గట్టి ప్రయత్నం చేయవల. ఎస్, దట్ ఈస్ ది మోస్ట్ వాంటెడ్ జాబ్ యాజ్ ఆన్ టుడే ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎల్డర్స్ యాజ్ వెల్ యాజ్ ది గవర్నమెంట్ ఆల్సో. ఎస్, ఈ సందర్భంలో పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అంటూ వాళ్ళు ఏం చేశారు తెలుసా మీకు? ఉమ్, చక్కగా ప్రతి క్లాసుకి కావలసినటువంటి ఆధ్యాత్మిక విలువలు ఎస్క్యూ పైన పుస్తకాలు రాశారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం వెతుక్కోని అవసరంలా, చక్కగా పుస్తకం చదివి మరి పాఠశాలల్లోకి అది మనం పర్మిట్ చేసినట్లయితే అందరూ బోధకులందరూ కూడా చూసి చక్కగా ఆ యొక్క పాఠాలను వల్లించవచ్చు. పిల్లలు నేర్చుకునే అవకాశం వస్తుంది. ఎస్, 1వ తరగతి నుండి డిగ్రీ వరకు పుస్తకాలు ఈరోజు వచ్చాయి. ఉమ్, సో ఈ యొక్క పిఎంసి ద్వారా అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తున్నాను. ఉమ్, చక్కని యువశక్తికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఎస్క్యూ కోసం ఉమ్, ప్రయోజనంలో పెట్టడానికి పుస్తకాలు మీకు మన చేతికి అంది వచ్చాయి. కాబట్టి వాటిని ఉపయోగించాలి అన్నదే మన రిక్వెస్ట్. ఎంతో అద్భుతంగా మరి ఎస్క్యూ గురించి వివరించి చెప్పారు. అది ఎంత అవసరం ఉంది, యువతకి ఎంత అవసరం ఉంది అని ఎంతో బాగా వివరించి చెప్పారు సార్. ఇప్పుడు మనం ఫర్దర్గా వెళ్తే మరి ప్రతి ఒక్క యువత ధ్యాన యువత అవ్వాలంటే మరి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం గురించి తెలుసుకోవాలి. అసలు ధ్యానం గురించి తెలుసుకుంటే తాను తెలుసుకున్నట్టే.
సో తను తాను తెలుసుకోవాలి అంటే మరి ధ్యానం అంటే ఏంటి అన్నది కొంచెం వివరిస్తారా? ఎస్. ధ్యానము ఎందుకు చేయాలి అనంటే మనము ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మ అనంటే చైతన్యం అని అర్థం చేసుకోవాలి. Yes. ఆత్మ అంటే అది ఏమిటో అని చెప్పేసి ఎవరికీ తెలియటం లేదు. హ్మ్. మనం దేనికి ఆత్మ అంటున్నాము? మన యొక్క శక్తియుక్తులను ఇవ్వగలిగే పదార్థం లోపల ఉన్నది. ఎస్. మన పూర్వీకులు చెప్పారు అహం బ్రహ్మం అని చెప్పారు, బ్రహ్మాస్మి అన్నారు. అంటే ఆ బ్రహ్మనే చైతన్యం అన్నమాట. ఎస్. ఈ సృష్టికి కారణమైందే అది. సో అలాంటి చైతన్య శక్తి ప్రతి జీవిలోనూ ఉంది. అందుచేతనే మనం మాట్లాడుతున్నాము, మన కార్యాలు అన్నీ కూడా నెరవేర్చుకుంటున్నాము. అలాంటి మూలశక్తి ద్వారానే అందులోనే మనకి బుద్ధి, సత్యము, జ్ఞానం, సత్యం పలకటం, జ్ఞానం అంటే విచక్షణ జ్ఞానాన్ని తీసుకురావటం, తర్వాత ఘనకార్యములు, కార్యదక్షత ఇవన్నీ కూడా పొందవచ్చు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సో ఇప్పుడు మనకు పిల్లల్లో అలాంటి చైతన్య విద్యను మనం పెట్టాలి. ఎస్. ఆత్మవిద్య అంటే అదేమిటో తెలియని వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. శక్తియుక్తులు కావాలి అన్నప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానం అని అంటే ఏంటి? మనసును శాంతంగా పెట్టుకోవటమే ధ్యానం. అది కనుక మనం పాఠశాలల్లో మనం చేర్పించగలిగిన నాడు పిల్లలు అద్భుతమైనటువంటి సృష్టి కార్యక్రమాలు చేపడతారు. ఎస్. అందరూ కూడాను గొప్ప గొప్ప కార్యదక్షులు అవుతారు. అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదిస్తారు. ఐకమత్యంతో ఉండటానికి ముందంజ వేస్తారు. వాళ్ళు తెలుసుకుంటారు మనలో శక్తి అంతా కూడాను ప్రపంచం అంతా వ్యాపించి ఉంది, మన అందరిలో అదే శక్తి ఉంది. ఎస్. ఆ శక్తి యొక్క పని ఏమిటి? చక్కగా మంచి జ్ఞానం ఇవ్వటమే దాని పని. ఆ శక్తి తెలుసుకోవాలి అని అంటే ఎలాగ చెప్పండి? బయట లేదు, ఎస్. మీలోనే ఉంది. బయట చూడవచ్చు కానీ మన లోపల చూడలేము కదా. అవును. పరాన్ పశ్యంతి నా అంతరాత్మన్. కాబట్టి బయట చూస్తున్నాం కాబట్టి ఇది మనం కోల్పోతున్నాం. అందుకనే పిల్లలకు ఈ అభ్యాసం పెట్టాలి, ఈ యొక్క ప్రాక్టీస్ ఇవ్వాలి. ఎస్. దానివల్ల ఏమవుతుంది? ప్రతి అబ్బాయి కూడా అంతరీక్షణ చేస్తాడు. ధ్యానం వల్ల ఏం చేస్తాడు? లోపల ఉన్న శక్తియుక్తులను కనుగొనటానికి మార్గం అదే ధ్యానం అన్నమాట. ఎస్. అందుకని కళ్ళు మూసి చక్కగా శ్వాస పైన ధ్యాస పెట్టినప్పుడు ఆ యొక్క ఆలోచనలు తగ్గిపోతాయి. తగ్గిపోయిన తక్షణం ఏమవుతుంది తెలిసిన? ఆ యొక్క చైతన్య శక్తి అక్కడికి వచ్చి కూర్చుంటుంది. చైతన్య శక్తి ఈజ్ ఈక్వల్ టు బుద్ధి, సత్యం, కార్యదక్షత. ఎస్. సో అప్పుడు ఆ యొక్క మనస్సు, ఆ అబ్బాయి మనస్సు ఎలా పనిచేస్తుంది? ఈ మూడింటితో పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ చైతన్యం వచ్చి కూర్చుంటుంది కాబట్టి. ఈ ప్రాపంచిక ఆలోచనలన్నీ తీసేసాము. ఎప్పుడు తీసేసాము? మనం ఎప్పుడైతే మనసు ఖాళీ చేశామో, శ్వాస మీద ధ్యాస పెట్టి చేశామో, ఆ ఒక్క సమయంలో ఏమి జరుగుతుంది అని అంటే లోపల ఉన్న చైతన్య శక్తి అక్కడికి వచ్చి తిష్ట వేస్తుంది. ఓకే. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనసు సమర్థవంతంగా తయారవుతుంది, జ్ఞానవంతంగా తయారవుతుంది, ఓకే, అమోఘమైన శక్తితో నిండి పనిచేస్తుంది అనమాట. దానివల్ల మరి విద్యార్థులందరూ కూడాను అమోఘమైన రీతిలో వాళ్ళ యొక్క వివేకాన్ని పెంచుకోవటానికి తగిన ఏర్పాటు కలుగుతుంది. అందుకని పిల్లలకంతా కూడాను మనం ముఖ్యంగా ఈ ధ్యాన ప్రాక్టీస్ను, ధ్యానం యొక్క ప్రక్రియను మనం వాళ్ళకి చెప్పాలి. అది చిన్నపిల్లల నుండే రావాలి. ఎస్. మరీ పెద్దగా అయిన తర్వాత ఏమిటి అయింది అంటే వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రాపంచిక పనులలో మునిగిపోయి ఆసక్తిని కోల్పోతారు. ఎస్. పెద్దగా అయిన తర్వాత చెప్పడమే కానీ తీసుకోవటం ఉండదు. అందుకని చిన్నపిల్లల వయసులోనే మనం ఇది ప్రవేశపెడితే వాళ్ళ జీవితాంతము ఈ విజ్ఞానంతో తమ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు, ఐకమత్యంతో ఉంటారు. ఎస్. గృహాలలోనే ఐకమత్యము కనబడటం లేదు ఈ రోజుల్లో. ఇంటిలోనే రగడ జరుగుతూ ఉన్నది. అలాంటిది మా రూపమాపాలి అని అంటే ఇంటిలోన కానీ, మార్కెట్లో కానీ, సొసైటీలో కానీ ఎక్కడనూ హింస లేకుండా చేయాలి అంటే ఒకే ఒక మార్గం మనకు మిగిలి ఉంది. చిన్నపిల్లల్లోనే మనం ఈ ధ్యానాభ్యాసాన్ని ఇవ్వాలి. దానివల్ల వాడు చక్కగా ఆత్మ జ్ఞానాన్ని పొంది ఈ యొక్క ఐకమత్యము, సామరస్యం అనేది కలుసుకొని
అందరితో కూడి హింసారహితంగా జీవిస్తాడు. సో ఎంతో అద్భుతంగా మరి చెప్పారు. మరి ప్రతి ఒక్క యువత ధ్యాన యువత అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం గురించి నేర్చుకోవాలి. ఎస్. సో ఈ సందర్భంగా ధ్యాన యువత గురించి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ధ్యానము అన్నది పురాతన కాలం నుండి ఉన్నది, ఈ రోజుది కాదు. ఎస్. మనం ఎందుకో కోల్పోయాము. ఎందుకంటే మన దేశము పరుల బారినో లేకపోతే ఏదో అనేక కారణాలు ఉండవచ్చు, కానీ ధ్యానం మన నుండి దూరమైంది. కానీ మరీ మనం కేవలం మానవుడే అన్నిటిని కూడాను సరిదిద్దగలడు. మానవుడు అన్ని జీవుల కంటే ఉత్తమోత్తమ జీవుడు అని చెప్పాలి. అందుకని మనం ఈరోజు తెలుసుకుని అందరూ కూడాను ధ్యానాభ్యాసం చేయాలి. ఎంతోమంది మహనీయులు ఇదే చెప్పారు. అందరూ కూడాను ధ్యానం చేయండి చేయండి అని చెప్పారు. చెబుతున్నారే కానీ మనం పట్టించుకోవటం లేదు. ఈ రోజులో కూడా ధ్యానం అంటే అందరికీ తెలుసు, కానీ ఆచరించటం లేదు. సో ఆ ధ్యానం అన్నది పురాతన కాలం నుండి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే మానవులకు ఆ యొక్క మనస్సు స్థిమితంగా ఉండటం లేదు. ఎందుకంటే మనస్సు లక్షణమే చంచలత. ఆ చంచలత్వాన్ని కాపాడాలి అని చెప్పేసి వారు ఈ ధ్యానాన్ని ప్రవేశపెట్టారు. అది మనం తెలుసుకొని ఉపయోగించుకోవాలి. కాబట్టి అది తప్పనిసరి, ప్రతి మానవుడికి తప్పనిసరి. ఎవరికైతే శ్వాస ఉన్నదో వారందరూ చేయాలి. అది కూడా చిన్నప్పటి నుండే చేయాలి. ఇలా చేసిన నాడు మనం అందరం కూడాను ఆనందంతో ఉంటారు. భారతదేశము ఇప్పటికే విశ్వగురువు. ఈ భారతదేశము ఇక మీదట అక్షరాల అందరికి కూడాను ఒక ఆత్మబోధకుడిగా తయారవుతుంది. మీకు తెలుసో తెలియదు, పాశ్చాత్యులందరూ ఈ విజ్ఞాని కోసం తహతలాడి ఇక్కడ వచ్చిన వారే. పురాతన కాలంలో ఈ నలంద విశ్వవిద్యాలయం తక్షశిలలో వీళ్ళందరూ కూడాను చైనా దేశం నుండి, జపాన్ దేశం నుండి, జర్మనీ నుండి చాలామంది విద్యావేత్తలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన జ్ఞానాన్ని తీసుకోవాలని తహతలాడి నేర్చుకుని వెళ్ళిపోయారు. ఈ రోజున థియోసాఫికల్ సొసైటీ అన్న సంస్థ ఉన్నది. అక్కడ మన వేద గ్రంథాలు అన్నిటినీ కూడాను వారి వారి భాషలలోకి తర్జుమా చేసుకుని అపారమైన విజ్ఞానాన్ని వాళ్ళు సంపాదించారు. ఇప్పటికి కూడా అవి పనిచేస్తూనే ఉన్నాయి. థియోసాఫికల్స్, థియో అంటే భగవంతుడే అని అర్థం, సఫీ అంటే సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్టును క్షుణ్ణంగా వాళ్ళు అధ్యయనం చేశారు. అలాంటిది మనం కూడాను మన దేశంలో ఇప్పుడు అది చాలా గట్టి ప్రయత్నం చేసి దాన్ని ప్రబలంగా అందరికీ చేరనివ్వాలి. అదే ఇప్పటి కర్తవ్యం. ఆ రోజున మనమంతా కూడాను చక్కగా హింసారహితంగా ఉండటానికి వీలవుతుంది. లేదు అని అంటే హింస రెండూ ఉంటాయి. ఎస్ సార్, ఎంతో అద్భుతంగా మరి మీరు ధ్యాన విద్యార్థి ఎలా ఉండాలి, రాబోయే కాలంలో మరి ధ్యానం ఎంత అవసరం విద్యార్థికి అన్న అంశం పైన మరి ఎంతో గొప్పగా చెప్పారు. మీరు ఇచ్చిన జ్ఞానానికి మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది నా జ్ఞానం కాదు, అది ధ్యాన జ్ఞానం. ఎస్. నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. దాదాపు 25 సంవత్సరాల నుండి నేను ఆ అభ్యాసంలోనే ఉన్నాను. ఎస్. అది నా అదృష్టమని భావిస్తున్నాను. ఎస్. సో ఇదండి ధ్యాన విద్యార్థి కార్యక్రమంలో ఎపిసోడ్. సో ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.